నా లైఫ్లో నాకు లవ్ బ్రేకప్ అయింది. అదే మూమెంట్లో ఐ గాట్ అ లాట్ ఆఫ్ బ్యాక్ లాగ్స్ అండ్ ఫ్రెండ్స్తో గొడవలు, ఫ్రెండ్స్ దూరం అవ్వడం, వేర్ లైక్ ఎలా అంటే ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే ఎలా అంటే నా చుట్టూ అసలు ఎవరు లేరు నాతో వచ్చి నన్ను ఓదార్చే వాళ్ళు, కానీ ఆ మూమెంట్లో నా బాధను వినడానికి కూడా ఆ టైంలో నాకు ఎవరు లేరు. మేబీ ఆ బాధల్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఒకళ్ళిద్దరు నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదు అనిపించేలా ఉంది. ఎట్లా అంటే మనం 100 మందిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్, నాకు అలా ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది నాకు ఆ మూమెంట్. నా లైఫ్లో ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ అయినప్పుడు నా మైండ్లో వచ్చింది, దిస్ ఇస్ మై లైఫ్, ఇంతేనా నా లైఫ్ అంటే, ఇలా జరిగింది ఏంటి, అసలు నా చుట్టూ ఎవరు లేరు, నేను ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాను. ఇంకా ఆ మూమెంట్లో నా మైండ్ మొత్తం నాకు ఒకటే చెప్తుంది, హరీష్ ఎండ్ అప్, దట్స్ ఇట్, నేను ఇంకా ఈ లైఫ్ని తీసుకోలేకపోతాను. ఎందుకంటే ఆ ఏజ్లో, నా ఇంజనీరింగ్ ఏజ్లో నాకు ఆ మెచ్యూర్ లేదు టు హ్యాండిల్ మై లైఫ్. నాకే కాదు, ఆ ఏజ్లో, ఆ సిచ్యువేషన్స్లో ఎవరికి లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియట్లేదు. కానీ ఒక్కటే నన్ను ఆపింది ఆ మూమెంట్లో ఏంటో తెలుసా, నా భయం. లైఫ్ని ఎండప్ చేయాలంటే భయం. ఆ భయంలో నుంచి నేర్చుకున్న థింగ్ ఏంటో తెలుసా, నా లైఫ్ ని నేను ఎండప్ చేయడానికి తెచ్చుకునే ధైర్యాన్ని చాలా మంది ఎందుకు వాళ్ళ లైఫ్ ని ఫైట్ చేయడానికి తెచ్చుకోవట్లేదు. ఆ ధైర్యం, లైఫ్ ని ఎండప్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి తెలుసా, చాలా గట్స్ ఉండాలి లైఫ్ ని ఎండప్ చేయాలంటే. మరి ఆ గట్స్ ని, లైఫ్ ని లీడ్ చేయడానికి ఎందుకు పెట్టట్లేదు? ఆ రోజు నేను అలా చేసి ఉండుంటే ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళ లేదో నాకు తెలియదు, కానీ నేను సీరియస్ గా చెప్తున్నా కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేశాను. నా లైఫ్ లో ఎన్నో ఉడుకుదుడుకులు వచ్చాయి, కానీ ఇలాంటివి ఎన్ని వచ్చినా నేను నా లైఫ్ ని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు మీ ముందు ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ మీ ముందు ఇలా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ దట్, లైక్ నా లైఫ్ ని ఎలా ఎదుర్కోవాలి అనేది ధైర్యం నాకు తెచ్చుకున్నాను. సో నేను ఒకటి చెప్తాను, లైఫ్ లో మనకి చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. లవ్ ఫెయిల్యూర్ రావచ్చు, మనం అందరూ వదిలేసిపోవచ్చు, మనకి కొన్ని కోట్లు పోవచ్చు, ఏది పోయినా చివరికి ఒక్కడిగా మిగిలిన లైఫ్ లో మాత్రం ఒక్కటే కోల్పోకు, నీ ధైర్యాన్ని కోల్పోకు. ఆ ధైర్యం ఉన్నంత వరకు నీ లైఫ్ తో నువ్వు ఎంతో ఫైట్ చేయొచ్చు. నా లైఫ్ ని ఒక సాంగ్ కూడా మోటివేట్ చేసింది, ఏంటో తెలుసా, ఒకే ఒక జీవితం నువ్వు చేయి జారిపో నీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా అనే సాంగ్ మీకు తెలుసా? ఆ సాంగ్ వినండి, ఎంత మోటివేషన్ ఇస్తుందో మీ లైఫ్లో తెలుసా. కానీ నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఏం కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకండి, చాలా ధైర్యంగా బతకండి, లైఫ్తో ఫైట్ చేస్తూ బతకండి, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఇది మాత్రం నా గ్యారంటీ. విషయం చెప్పనా, ఆ రోజు నాకు అది చాలా పెద్దగా కనిపించింది, కానీ ఈ రోజు ఆలోచిస్తుంటే నేను నవ్వుకుంటాను, ఓ మై గాడ్ ఇలా జరిగిందని. సో ఎప్పుడైనా గడిచిపోయిన క్షణాలన్నీ ఇప్పుడు మనకి ఫన్నీగానే ఉంటాయి తెలుసా.